వెల్కమ్ బ్యాక్. రాజమండ్రిలో కల్తీపాల ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పాలు అమ్మే కేంద్రాల నుంచి శాంపిల్ సేకరించి ల్యాబొరేటరీకి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆహార భద్రతా అధికారులు ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు చేపట్టిన అధికారులు అక్కడ పరిసరాలను, యంత్రాలను పరిశీలించారు. పలు పాల కేంద్రాలను అనుమానిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక అనుమతి లేని విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని, తక్షణమే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలని సూచించారు. ఇక ల్యాబొరేటరీకి పంపించిన పాల శాంపిల్స్ రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కదా